నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్లు చాలా మందికి అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థంలా ఉంటాయి. సొసైటీలో చాలా మంది అటువైపు వెళ్తున్నారు, దాని గురించే మాట్లాడుతున్నారు. మనం కూడా కొంచెం పెట్టుబడి పెడదాం అనుకున్నా నష్టాలకి ఎండ్ అవుతున్నటువంటి వాళ్లే ఎక్కువ కనిపిస్తుంటారు. కావలసినటువంటి ప్రాపర్ అడ్వైజ్ లభించాక ఆర్థికంగా నష్టపోయి చితికిపోయినటువంటి ఫ్యామిలీస్ ఎన్నో కనిపిస్తుంటాయి. వాళ్ళకి కావలసినటువంటి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. సో మనం యూజువల్ గా ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా చెయ్యాలి అంటే మనకున్నటువంటి ఏజ్ ఓల్డ్, మన పాత తరం వాళ్ళు చెప్పేది ఏంటంటే భూములు కొనండి, బంగారం కొనండి, వాటి విలువ ఎప్పటికీ తగ్గదు అనేది. నిజంగా ఇప్పుడు చూస్తే రెండిటికి హై డిమాండ్ ఉంది. ఎస్పెషల్లీ బంగారం గురించి మాట్లాడుకుంటే అది ఎప్పుడు ఇలా పైకి పోతుంది, ఆల్మోస్ట్ ఒక లక్షకి రీచ్ అవుతుంది అనేది వినిపిస్తుంది. ఇప్పుడు 90+ ఉన్నట్టుంది కదా. అవునండి. సో నిజంగా 91,000 వరకు దగ్గరలో ఉంది. అందులో మళ్ళీ ఆర్నమెంట్ వేరే ఉంటుంది, 22 క్యారెట్ వేరే, 24 క్యారెట్ వేరే. నిజంగా మనం ఒక బంగారం నగ కొనుక్కుందాం అనుకుంటే అది ఇంకా డిఫరెంట్ ఉంటుంది. ఆ లెక్కలన్నీ ఆల్ టుగెదర్ ఆల్మోస్ట్ లక్షకు రీచ్ అయిపోతాయి. బట్ బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం అనేది, ఆభరణాలుగా కాకుండా ఇన్వెస్ట్ చేయడం అంటే లక్షకు రీచ్ అవుతున్నప్పుడు బంగారం మీద ఇన్వెస్ట్ చేయొచ్చా, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే డౌట్లు ఉంటాయి కదా. మీరేం సజెస్ట్ చేస్తారు? సో మనకి ఏదైనా కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, సో అది మెయిన్ క్రైటీరియా అండి. సో మనకు ఉపయోగపడకుండా గనక మనం ఏదైనా కొంటే రేపు మనకి ఫ్యూచర్లో ఇంపార్టెంట్ అనేది మనం వదులుకోవాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, రేపు ఒక 7 ఏళ్ల తర్వాత పాప పెళ్ళి ఉంది, కొనాల్సిందే మీరు బంగారం. అవును. సో ఇప్పుడే 1 లక్ష దగ్గర వస్తుందంటే అప్పుడు ఇంకా 2 లక్షల దగ్గరికి వెళ్ళొచ్చు. కాబట్టి ఇప్పుడు కొనటమే కరెక్ట్. అలా కాకుండా నాకు 1 నెల తర్వాత అవసరం వస్తుందా డబ్బులు, అప్పుడు బంగారం కొంటా అంటే తప్పు అవుతుంది. సో అసలు ముందు మనం దేనికోసం కొంటున్నాం, దానికి గోల్డ్ సరిపోతుందా లేదా, సో దాన్ని చూసుకోవాలి. గోల్డ్ అనేది క్యాపిటల్ అసెట్ అండి, అంటే మార్కెట్ హెచ్చుతగ్గులకు లోబడి ఉంటుంది. సో గోల్డ్ ఇప్పుడు చూస్తే కనుక మనకి గ్లోబల్ క్రైసిస్ ఉండటం వల్ల ట్రంప్ ఏ డిసిషన్స్ చెప్తాడో వాటి వల్ల గోల్డ్ స్ట్రాంగ్ అవుతుంది. రేపు ఒకవేళ ఈ అన్సర్టెనిటీ అనేది పోతే కనుక గోల్డ్ కొంచెం సెటిల్ అవుతుంది. సో మనకు అసలు పర్పస్ ఏంటి, మనం దేనికోసం చూస్తున్నాం? సో కన్జంప్షన్ కోసం కొనాలనుకుంటున్నాం అంటే మనం నగలు వేసుకోవటానికి, సో దానికోసం వాడుకోవడానికి కొంటే నో ప్రాబ్లం అండి, కొనేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొంటే తక్కువ వస్తుంది, రేపు ఫ్యూచర్లో ఎక్కువడానికి ఉంటుంది. అండ్ చాలా మంది గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది అంటారు. 2012 నుంచి 2017 గోల్డ్ పెరగలేదండి, పడిపోయింది. సో దీన్ని మర్చిపోతారు చాలా మంది. అంటే ఒకసారి ఆలోచిస్తే మన ఇళ్లలో కూడా మనం గోల్డ్ కొంటే దాన్ని చాలా లాంగ్ టర్మ్ మనం ఉంచుకుంటాం. 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. ఈవెన్ కొన్ని క్లయింట్స్ దగ్గర చూశాను, హెరిడిటరీగా వస్తాయి గోల్డ్ ఆర్నమెంట్స్, వారసత్వంగా మాకు వచ్చాయి అనేది. ఆ లెవెల్లో చూసినప్పుడు గోల్డ్ పెరుగుతుంది. బట్ షార్ట్ టర్మ్ లైక్ ఎనీ అదర్ క్యాపిటల్ అసెట్ ఇది కూడా వాలటైల్ గానే ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా మీరు అన్నారు కాబట్టి, సో పోర్ట్ఫోలియోలో ఒక 5 to 10% వరకు గోల్డ్ ఉంచుకోవచ్చండి. సో దానివల్ల మనకి హెడ్జింగ్ ఉంటుంది. సో ఒకవేళ మార్కెట్స్ అంటే మిగతా మార్కెట్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ పడిపోతున్నప్పుడు గోల్డ్ మనకి సేఫ్గా ఉంటుంది. అండ్ గోల్డ్ ఇంటర్నేషనల్గా ఎక్కడైనా కానీ యాక్సెప్టబులే. సో మనకి పోర్ట్ఫోలియోలో ఒక 5 to 10% ఉంచుకోవడానికి ఓకే. అండ్ రేపు ఫ్యూచర్లో కన్జంప్షన్ కోసం మనం కొనాలనుకున్నా ఓకే. ఈ రెండు కాకుండా నేను జస్ట్ ఒక 1 month 2 months చూస్తాను, నాకు ప్రాఫిట్ బుక్ చేసుకుంటానంటే వెళ్ళకపోవటమే మంచిది. సో గోల్డ్కి సంబంధించి ఉన్నటువంటిది కాయిన్ కొనాలా, లేకుంటే ఎక్కడ పెట్టాలి, గోల్డ్ లోన్ అంటే బ్యాంకుకి ఇవ్వాలా, లేకుంటే అక్కడ జ్యువెలరీస్ ఉన్నాయి కదా అక్కడే వాళ్ళకే ఇవ్వచ్చా, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? గోల్డ్ కాయిన్స్ గా ఎవరు పెట్టుకుంటారండి ఫస్ట్? సో ఎవరికైతే బాగా హెవీ అమౌంట్స్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో, వాళ్ళే కాయిన్స్ రూపంలో పెట్టుకుంటారు. సో నార్మల్ పర్సన్ దగ్గరికి వచ్చేసరికి దే విల్ ప్రిఫర్ టు హ్యావ్ ఇన్ ఆర్నమెంట్ ఫామ్. సో అదే వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఒక ఫ్యామిలీలో ఉన్నారు, సో వైఫ్ కి గోల్డ్ ఆర్నమెంట్ కొనిచ్చాడు, సో అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది వైఫ్ కి. సో వాళ్ళ మీ వైఫ్ కనుక మిమ్మల్ని మంచిగా చూసుకోవాలంటే గోల్డ్ ఇవ్వండి. సో ఈ కాయిన్స్, బార్స్ వీటిని ఎవరు కొంటారంటే ఫ్యూచర్లో కన్సంప్షన్ చేయాలనుకునే వాళ్ళు, లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి వెళ్ళే వాళ్ళు కొంటూ ఉంటారు. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఈ ఫిజికల్ గోల్డ్కి వెళ్ళొద్దండి, దాన్ని థెఫ్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఫిజికల్ గోల్డ్ వెళ్తే కనుక అది వాడుతున్న కొద్దీ వేర్ అండ్ టైర్ అవుతుంది, తరుగు వస్తుంది. సో రేపు మీకు 10 ఏళ్ల తర్వాత అవసరం, మీరు ఇప్పుడే ఒక ఆర్నమెంట్ చేయించుకున్నారు, సో అప్పుడు ఫ్యాషన్ మారిపోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ షాప్కి ఇస్తారు, మళ్ళీ వాళ్ళు మేకింగ్ మళ్ళీ చేసేసి ఎక్స్చేంజ్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది, అప్పుడు ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది, మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, వేస్టేజ్ ఉంటుంది. సో ఇవన్నీ వస్తాయి.
అసలు జనరల్గా చూడండి, మీరు వేస్తూ ఉంటేనే గోల్డ్లో కనీసం ఒక 10% వాల్యూ అరిగిపోతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ అయితే కనుక కమిన్ ఫినాన్షియల్ ఫామ్ అండి. సో గోల్డ్ ఫండ్స్ లేదు, మీకు సేఫ్టీ ఉంది, నేను బ్యాంకులో వేసుకుంటానంటే లాకర్స్లో వేసుకుంటానంటే గోల్డ్ బార్స్ అయినా ఓకే. బట్ లాంగ్ టర్మ్ అప్పుడు అవసరమైన దానికైతే ఆర్నమెంట్స్ వద్దు. ఇప్పుడే కావాలంటే కనుక ఇప్పుడు నెక్స్ట్ 1 or 2 years అయితే మీరు ఆర్నమెంట్ ఫామ్ లో తీసుకోవచ్చు. గోల్డ్ ఫండ్స్ అన్నారు, ఎక్కడ తీసుకోవాలి? అది కూడా స్టాక్ మార్కెట్ కింద వస్తుందా, బ్యాంకుల్లో తీసుకోవచ్చు అంటారా? సో గోల్డ్ ఫండ్ అంటే ఏంటో సింపుల్ గా చెప్తాను. సో మనం ఒక 10,000 రూపీస్ పెట్టి గోల్డ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళు ఫిజికల్ గోల్డ్ కొని వాళ్ళు మింట్స్ లో దాచిపెట్టుకుంటారు. సో గోల్డ్ రేట్ పెరిగితే మన ఫిజికల్ గోల్డ్ కూడా రేట్ పెరుగుతుంది, పడిపోతే అది కూడా పడిపోతుంది. అండ్ మనకు ఫ్యూచర్ డేట్లో కనుక ఆ రోజు ఉన్న గోల్డ్ వాల్యూ పెట్టేసి మనకి ఇచ్చేస్తారు. సో ఇవేంటంటే సెక్యూరిటీ మొత్తం వాళ్ళు తీసుకుంటారు. జస్ట్ మనకు ఆ గోల్డ్ వాల్యూ మాత్రం వస్తుంది, ఫిజికల్ ఫామ్లో ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఒక 10 years తర్వాత గోల్డ్ కావాలి అనుకుంటే కనుక ఈ గోల్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మనకేంటంటే సేఫ్టీ ఇష్యూస్ ఉండవు. నెక్స్ట్ వాటిని మనం ట్రాన్స్ఫర్, స్టోరేజ్, ఈ ఇష్యూస్ ఏమీ ఉండవు. మొత్తం ఆ ఫండ్ హౌస్ వాళ్ళు తీసేసుకుంటారు. సో ఫస్ట్ మనకేంటంటే ఈ రోజున్న గోల్డ్ ఎంతో అక్కడ లాక్ అయిపోతుంది. నెక్స్ట్ మనం 10 years తర్వాత అమ్మాలనుకుంటే ఆ రోజున్న గోల్డ్ ప్రైస్ మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు రిలయబుల్ గా ఉండాలి అనుకుంటే, ఇప్పుడు గోల్డ్ ఫండ్ కింద పెట్టాలి అనుకుంటున్నాం, ఎవరిని అప్రోచ్ అవ్వచ్చు, ఎక్కడ పెట్టాలంటారు? సో గోల్డ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే గోల్డ్ ఫండే కదండి, మీకు ఇంకా బ్యాంక్స్ కూడా గోల్డ్ స్కీమ్స్ ఆఫర్ చేస్తున్నాయి. సో స్టేట్ బ్యాంక్ లో ఉంటుంది, దానివల్ల ఆన్లైన్ ఫామ్ లోనే ఉంచేస్తారు. అండ్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వాటిని సెల్ చేసుకోవచ్చు ఆ రోజు ధరకి. అవునండి. అంటే ఈ కొన్న ధర కాకుండా ఆ రోజు ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ, పెరిగితే పెరిగిన వాల్యూ, తగ్గితే తగ్గిన వాల్యూ. నెక్స్ట్ ఒక మ్యూచువల్ ఫండ్ లో చేయొచ్చు. సో మ్యూచువల్ ఫండ్ లో చేసేటప్పుడు ఏంటంటే సో వాళ్ళు కూడా సేమ్ గోల్డ్ ఫండ్స్ లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. కాకపోతే మనకి సింపుల్ సిటీగా ఆన్లైన్ లోనే మనం మ్యూచువల్ ఫండ్ యాప్ ఓపెన్ చేసేసుకొని రెస్పెక్టివ్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళేసి మనం కొనేయచ్చు. సో ఇది మొత్తం 5 minutes అయిపోతుందండి. సో నీడ్ నాట్ టు వరీ, ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. సో జస్ట్ మన అకౌంట్లో ఉన్న మనీని ట్రాన్స్ఫర్ చేసేసి వీ కెన్ బై గోల్డ్ ఎట్ బాంబేస్ ప్రైస్, నాట్ ఎట్ హైదరాబాద్ ప్రైస్ ఆర్ విజయవాడ ప్రైస్. సో గోల్డ్ మనకి ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన బాంబే ప్రైస్ లోనే మనం కొంటాం. అండ్ సెల్లింగ్ కూడా బాంబే ప్రైస్ లోనే జరుగుతుంది. సో ఇది చాలా మంది నేను చూసినప్పుడు మిస్ చేస్తున్న విషయం ఇది. అవును కదా. సో యూజువల్ గా మనం బంగారం కొన్నప్పుడు అక్కడ ధర ఎంత ఉంది, ఇక్కడ ధర ఎంత ఉంది అనుకుంటాం, కానీ మన ధర ఇది అని వాళ్ళు అమ్ముతుంటారు, మనం అలాగే కొనుక్కుంటుంటాం. బట్ ఈ గోల్డ్ ని ఇన్వెస్ట్ చేయడంలో మాత్రం పాటించాల్సింది ముంబై ధరని. అవునండి, ఎందుకంటే ఫినాన్షియల్ అసెట్స్ వచ్చేసరికి మనకి ముంబై ఇస్ ద క్యాపిటల్, ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనొచ్చు. సో మనకి బాంబేలోని ఈ ఎక్స్చేంజెస్ లోనే గోల్డ్ వాల్యూ అనేది లిస్ట్ అవుతూ ఉంటుంది. సో అక్కడ రేటే వాళ్ళు స్టాండర్డ్ గా తీసుకుంటారు. ఇప్పుడు మనకి జ్యువెలరీ షాప్ లో చాలా వరకు గోల్డ్ స్కీమ్స్ అనేవి ఉంటాయి. మీరు 11 నెలలు కట్టండి, 12వ నెల మేము ఇస్తాము అనేది, లేకపోతే ఎవ్రీ మంత్ మీరు ఇంత అమౌంట్ ఇవ్వండి, దానికి తగ్గట్టుగా ఆ రోజు ధరకి తగ్గట్టుగా మేము బంగారం పక్కన పెడతాం. 4-5 రకాల స్కీమ్స్ అనేవి ఇలా కనిపిస్తూ ఉంటాయి కదా, అవి వాటిలో కూడా పెట్టొచ్చు అంటారా? సో పెట్టొచ్చు అని, కానీ పెద్ద వాటిలోనే పెట్టండి. సో చిన్న చిన్న వాటిలో పెడితే రేపు వాడు ఎత్తేస్తే, సో కొంచెం పెద్దవి పేరున్నవి వాటిల్లోనే పెట్టడానికి ట్రై చేయండి. అసలు గోల్డ్ స్కీమ్స్ ఎలా వర్క్ అవుతాయంటే, సో మనం ఇచ్చే మనీని వాడు ఇంట్రెస్ట్ ఫ్రీ క్యాపిటల్ గా వాడుకుంటాడు. సో మనం అందరం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది ఎవ్రీ మంత్ ఒక 10,000 కట్టారనుకోండి. సో వాడికి ఒక 1 కోటి రూపాయలు క్యాపిటల్ వచ్చేస్తుంది. వాడు దాంతో గోల్డ్ ఆర్నమెంట్స్ చేస్తాడు, అమ్మేస్తాడు. ఇలా అంటే ఒక 3-4 సార్లు చర్న జరిగిపోతుంది దాని మీద. వాడికి ఎంత మార్జిన్ మిగులుతుంది, సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అక్కడ. మనం ఫ్రీగా ఇస్తున్నాం ఇంట్రెస్ట్ లేకుండా వాడికి. సో దానికి వాడు మనకి మేకింగ్ ఛార్జెస్ లో డిస్కౌంట్, లేకపోతే వేస్టేజ్ లో తగ్గించడం, ఇలాంటివన్నీ చేస్తాడు. బట్ ఎవరైతే గోల్డ్ ఆర్నమెంట్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అండి ఇది. సో ఒకేసారి 1,00,000 రూపాయలు పెట్టి కొనేదానికన్నా 10,000 తప్పున పెట్టి ఒక సేవింగ్ హ్యాబిట్ అనేది అలవాటు అవుతూ ఉంటుంది. సో నా దగ్గరకు వచ్చే వాళ్ళకి చాలా మంది చెప్తూ ఉంటాను, సో మీరు గోల్డ్ ఫిజికల్ ఫామ్ లో పెడతా అంటే, వద్దండి, ఎందుకు మీకు గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమన్నా 5-6 కిలోలు ఉన్నాయా అని అడుగుతాను. సో ఉండవు. దెన్ ఒక గోల్డ్ స్కీమ్ కట్టండి, లేదా డైరెక్ట్ క్యాష్ ఉంటే మొత్తం పోయి తీసేసుకోండి. సో అప్పుడు వాళ్ళకి ఆ గోల్డ్ ఆర్నమెంట్ చేయించుకున్న ఫీల్ వస్తుంది, లివింగ్ ఇన్ ద మూమెంట్స్ లోకి వాళ్ళు వెళ్తారు. ఎగ్జాక్ట్లీ, ఆ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలి. అయితే మీరు ఇప్పుడు సజెస్ట్ చేయాలి అంటే, పెరుగుతున్న ధరలు, లేకపోతే సడన్ గా ట్రంప్ డెసిషన్ ఎలా ఉంటుందో, మళ్ళీ తగ్గుతుందా అనేటువంటి అన్సర్టినిటీ ఉంది, వోలటిలిటీ ఉంది, కాబట్టి మీరేం సజెస్ట్ చేస్తారు? కొనుక్కోవచ్చు అంటారా ఇప్పుడు? కామన్ మ్యాన్ కి అయితే లిమిట్స్ లో కొనుక్కోవచ్చు అండి. అంటే కామన్ మ్యాన్ ఏమి ఒక 10 కిలోలు అలా కొనలేడు కాబట్టి చిన్న చిన్న అమౌంట్స్ అయితే కొనుక్కోవచ్చు. కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే కనుక అప్పుడే గోల్డ్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే గోల్డ్ సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి వన్స్ ఈ అన్సర్టనిటీ అనేది తగ్గిపోతాయి. ఎంత టైం పట్టొచ్చు అంటారు? సో
యాక్చువల్ ఇప్పటికే మనకి రూపీ అప్రిషియేట్ అవటం మొదలెట్టిందండి. సో ట్రంప్ వచ్చిన తర్వాత రూపీ డిప్రిషియేట్ అవుతూ వచ్చింది. నేను టారిఫ్స్ వేస్తాను అని చెప్పి అన్ని కంట్రీస్ని బెదిరించడం మొదలుపెట్టాడు. సో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమైందంటే నువ్వు వేస్తే వేసుకో అని చెప్పి ఇక అలవాటు పడిపోయి ఉంటాం. యా. సో అది ఇప్పుడు వరల్డ్ అనేది ఆ మూడ్లోకి వస్తూ ఉంది. ఇంకా కొన్నాళ్ళలో మేబీ 1 yearలో సెటిల్ అవడమే జరుగుతుంది. అండ్ యుఎస్ ప్రెసిడెంట్ కూడా టెన్యూర్ కూడా 4 years. సో టైం గడిచే కొద్దీ ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడులే అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అంటే ఈ 1 yearలో ఎట్లా స్టాక్ మార్కెట్ కూడా వాలటైల్ ఉంది కాబట్టి మనకి గోల్డ్ కలిసి వస్తుంది. బట్ ఆ తర్వాత చూసుకోవాల్సి వస్తుంది. మీకు 2 years 3 years ఇది ఇలాంటి టైం పీరియడ్స్ అయితే గోల్డ్లో కొద్ది ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా. లేదా కామన్ మ్యాన్కి అసలు ఇవన్నీ ఉండవు. కామన్ మ్యాన్కి జస్ట్ ఆ రోజు కొన్నామో సాటిస్ఫాక్షన్ ఉందా, సో ఫ్యామిలీని ఎంత మంచిగా చూసుకున్నాం, సో అవే మెయిన్గా ఉంటాయి కాబట్టి వాటికి ఈ రూల్స్ ఏం వర్తించు. గో అండ్ బై ఇట్. సో ఆ ఫంక్షన్ కి ఆ సెలబ్రేషన్ కి తగ్గట్టుగా తీసుకుంటే చాలా ఆ మూమెంట్ కి. అవునండి. సో మనం యూ హ్యావ్ టు షో. మనం అన్నీ ఉన్నా కానీ అసలు ఎసెట్స్ అన్నీ ఉన్నా కానీ మనం చూపించుకోకపోతే ఎందుకు? ట్రూ. అంటే కనీసం ఒక మినిమం స్టైల్ ఆఫ్ లివింగ్ కన్నా మనం అప్గ్రేడ్ అవ్వాలి. సో దానికోసమైనా కానీ తీసుకోవాలి. ఎస్ అండి. సాయిరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం బోల్డ్ అనే విషయాలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవడానికి. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.